చేరొచ్చిన మీకు అందరికీ ప్రవీణ యేసుక్రీస్తునామం ద్వారా వందనాలు తెలియజేస్తుంటున్నా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనకు అందరికీ తెలిసిన లేఖన భాగమే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మన యొక్క అంశానికి సంబంధించిన లేఖన భాగం కనిపిస్తుంటది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అనేది ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? మనకందరికి తెలిసినట్టు 11వ వచనం నుంచి సంగతులు వివరిస్తా ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలినవారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోట నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని నింద పెడుతున్నాడు మానవుల మీద. సాధారణంగా ఏమనుకుంటామంటే లోకంలో ఉండే వాళ్ళ గురించి రాయబడింది అనుకుంటాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ప్రవచనానికి సంబంధించిన సంగతి మనకు అక్కడ కనిపిస్తుంటది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 59 7వ వచనంలో, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. 59వ అధ్యాయం మొదట్లో మనం చూసినట్లయితే, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన సముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అది సంగతి. ఎవరి గురించి ఇంతకు సంగతులు? బయట ఉండే లోకస్తులా? ప్రార్థనలు చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో మీ చేతులు, 2వ వచనంలో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తం చేతను, మీ వ్రేళ్ళు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నవి. నీతిని బట్టి ఎవడనూ సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడనూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందరు. భూమి మీద జీవిస్తున్న మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉందో యెషయా గ్రంథకర్త గ్రంథస్థం చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మానవుని యొక్క పరిస్థితి, అటు ప్రార్థనలు చేసే వాళ్ళ పరిస్థితి, ప్రార్థన చేయకుండా లోకమును జీవిస్తున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఏం చేస్తున్నారంటే 6వ వచనంలో, వారి పట్టు బట్టనేటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నట్టుగా ఎవనికి వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వాళ్ళు బలాత్కారం చేయవారే,
వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి అంట. కారణం ఏంటి ఇలా ఉండటానికి కారణం ఏంటి అంటే మనకు రోమిలకు వస్తేనే అర్థమవుతుంది. అది నింద పెడుతున్నాడు. రోమ 3:18 అక్కడ ఉన్న సంగతులు 15 నుంచి రాస్తున్నాడు చూడండి. 11 నుంచి అవే రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగురు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కాబట్టి దేవుడు అంటే భయం లేకపోతే మనిషి ఏం చేస్తుంటాడంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే దేవునికి విరుద్ధంగా ఉంటాయి. అది గొడవ. కాబట్టి ఒక వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నప్పుడు వ్యవస్థ మనిషిని ఎలా నడిపిస్తే అలా నడవాలి అన్న సూత్రాలు ప్రతిపాదిస్తుంటారు భూలోకంలో ఉండేవాళ్ళు. ఉదాహరణకి మనకందరికి తెలిసినట్టు మనకందరికి పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాలకు సంబంధించి గవర్నమెంట్ దగ్గర ఏదన్నా ఒక డాక్యుమెంట్ సృష్టించుకోవాలనుకోండి, నేను పోతే వెంటనే ఇచ్చేయడు. వాళ్ళు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక సిస్టమ్ అనేది పెట్టుంటారు. ఆ సిస్టమ్ ప్రకారం మనం వెళ్తే మనకు సంబంధించిన డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి భూమి మీద వ్యవస్థలు అనేటివి ఏ రకంగా ఉన్నాయో పరమ తండ్రి మానవుల గురించి మాట్లాడుతున్నప్పుడు మానవుల పక్షాన వారు చేస్తున్న అకృత్యాల గురించి ఆలోచన కలిగి వ్యవస్థ చెడిపోయింది అని మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడి యొక్క ఆలోచన కాకుండా, దేవుడు ఏర్పరిచిన వ్యవస్థను కాకుండా నీ సొంత ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు దేవుని భయం లేని వానివి అనే నింద నీ మీదకి వచ్చే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు మనం ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానీ టీవీలో చూస్తుంటాం, అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే చట్టాన్ని అతిక్రమించి లంచం తీసుకున్నారు అంటే ఉండే వ్యవస్థను బ్రేక్ చేసి వేరే ఏదో చేస్తున్నారు. ఉండే సిస్టమ్ కాకుండా వేరేదేదో చేయాలనుకోవడం, సొంత ఆలోచన చేయాలనుకోవడం. కాబట్టి భూమి మీద జీవిస్తున్నప్పుడు మనిషి ఒక విషయాన్ని బాగా ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే నేను దేవుడు పెట్టిన వ్యవస్థలో ఉన్నానా, ఆయన కోరుకున్నట్టు కార్యక్రమాలు కొనసాగిస్తున్నానా అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే సమస్య ఏంటంటే దేవుడు ఏర్పరిచి మానవులకు అనుగ్రహించిన వ్యవస్థ నుంచి దారి తప్పిపోయి నీ ఇష్టాన్ని నెరవేర్చుకొని భూలోకంలో అయితే అరెస్ట్, ఏదో జైలు. దేవుని దగ్గర అది కాదు పరిస్థితి. ఏమంటున్నాడంటే నీ హృదయం కల్మషంతో నిండిపోయింది అంటున్నాడు. అంటే నాకు సంబంధించింది కాకుండా నీ ఇష్టానుసారం కార్యక్రమాలు చేస్తే నేనంటే నీకు భయం లేదు కాబట్టి చేస్తున్నావు అని అంటున్నాడు. మనిషికి దేవుడు అంటే భయం. జనరల్గా మన ఇంట్లో కూడా మాట్లాడుతుంటాం, భయం భక్తి లేదురా నీకు అని మాట్లాడుతుంటాం. భయం అనే సంగతి హృదయంలోకి వచ్చేసేస్తే జీవితాలు మారిపోతుంటాయి. అందుకే పాపం చేసే వారి గురించి మాట్లాడుతున్నాడు. జనరల్గా చెప్పాలంటే భూమి మీద ఎవరైతే పాపం చేస్తారో, క్రీస్తులేకి వచ్చి పాపం చేసినా బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఎరుగని వారైనా పాపం చేసే వ్యక్తి దేవుని భయం లేనివాడు అనేది గ్రంథం యొక్క ఉద్దేశం. నీకు దేవుడు అంటే భయం ఉంటే పాపం చేసే ఆస్కారం ఉండదు. కాబట్టి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు అని నిందన పెడుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఏర్పరచుకున్న మార్గాలు ఎటువంటివి అంటే భయం లేని మార్గాలు. మార్గంలో పరిగెత్తడం గురించి, సత్యానికి విధేయత చూపించవలసిన అవసరం ఉందని గ్రంథం మనతో మాట్లాడుతుంటది.
గల్తీలకు రాసిన పత్రిక మనకందరికి తెలిసినట్టు గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు బావుగా పరిగెత్తుచుంటుని సత్యములకు విధేయులు కాకుండా ఎవడు అడ్డగించును. అది కాబట్టి సత్యానికి విధేయత చూపించకుండా నడిచే ఒక ప్రమాదం కూడా ఉంటది. కాబట్టి పాపం చేస్తున్నవాడు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తన సొంత ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నాడు. దాన్ని గుర్తించాల. అలా చేయటానికి ప్రధాన కారణం హృదయంలో దేవుడు అంటే భయం లేకపోవటం. మంచి ఉదాహరణలు ఉన్నాయి గ్రంథంలో. దేవుడు అంటే భయం లేకపోతే పరిస్థితులు ఎలా చేయి దాటిపోతాయి అని. అందులో ప్రప్రదంగా యెహోషువ గ్రంథంలో దేవుడు అంటే భయం ఉంటే సంగతి ఎలా ఉంటది? దేవుడు అంటే భయం ఉందా? మనం ఏమనుకుంటుంటాం, దేవుడు అంటే నాకు భయం ఉందండి. అమ్మో, దేవుడు అంటే నాకు భయం ఉందా? ఉంటే నీ హృదయంలో ఇటువంటి సంగతులు జరగాల. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో యెరికో పట్టణం మీద యుద్ధం ప్రకటించబడింది. మనకందరికి తెలిసిందే. మనకందరికి తెలిసినట్టు యెరికోని గెలవాలా, ఎందుకంటే వాళ్ళ పాపం పండింది. కాబట్టి యెరికో పట్టణం దేవునికి విరుద్ధమైన జనులతో నిండుంది. మనకందరికి తెలిసిన సంగతులే. కాబట్టి యెరికో పట్టణాన్ని నాశనానికి దేవుడు తీర్పు తీర్చి దాన్ని నాశనం చేయడానికి ముందు వేగుల వారిని పంపించాడు. మనకందరికి తెలిసిన సంగతులే. వేగుల వారిని రాహాబును వేశ్య గృహంలో చేర్చుకొని వారికి ఆశ్రయం ఇచ్చి అక్కడ మాట్లాడుతున్న సందర్భం చాలా ప్రాముఖ్యం. మొదట 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చూస్తే, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చితో నేను ఎరగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరగను. మీరు వారిని శీఘ్రముగా తరిమినా పట్టుకుందరు అని చెప్పి తన మిద్ది మీదుగా ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనపు పెట్టును వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తమురిపోయిన మనుషులు బయలుదేరి వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనేను. ఏం మాట్లాడుతుందో జాగ్రత్తగా గమనిద్దాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, నీ వలన మాకు భయము పుట్టుననియో, ఈ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. అద్భుతమైన ఆలోచన. యెరికోలో ఒక్క రాహాబు తప్ప, ఆమె కుటుంబం వారు తప్ప ఇంకెవరూ బ్రతకలా. కాబట్టి దేవుని భయం అంటే ఎలా ఉంటుందో రాహాబును గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. ఏంటంటే ఇందుకు ఏంటి భయం? 10వ వచనంలో ఎందుకు భయం మాట్లాడుతుంది చూడండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న ఆ మోరుల ఇద్దరు రాజులైన సిహోనును ఓగును మీరు చేసినదే. మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను అంటచ్చు. రాహాబు యొక్క గుండె మాత్రం కాదు, యెరికో పట్టణంలో ఉండే వాళ్ళ గుండె ఏమైందంటే కరిగిపోయిందంట. గుండె కరిగిపోవడం అంటే భయం యొక్క అనుభవం అనుభవించింటే అర్థమవుతుంది సంగతి. ఎప్పుడన్నా భయాన్ని అనుభవించారా? పరమ తండ్రి క్షేమంగా జీవింపజేస్తుంటే
భయం యొక్క అనుభవాలు అంత ఆసామాషిగా రావు. ప్రత్యేకించి ప్రాణ భయం ఎప్పుడన్నా అనుభవించడం అందరికీ సాధ్యం కాదు. అప్పుడప్పుడు మంచి ఉదాహరణ చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్లు జరుగుతుంటాయి. ఫ్యాక్షన్లు జరుగుతున్నప్పుడు మనుషుల్ని చంపుకుంటూ ఉంటారు. చంపే ప్రయత్నంలో మనకందరికి తెలిసినట్టు బాంబులు విసురుతుంటారు. ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, సడన్గా ఒక బాంబు పడి పేలుతుంటుంది. జనాలు ఏం చేస్తుంటారంటే పరిగెడుతుంటారు, అంతే పరిగెడుతుంటారు. మీకు న్యూస్ చూసే వాళ్ళైతే మీకు బాగా తెలిసి ఉండొచ్చు. ఈ నెలలో ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అక్కడెక్కడో ఒక అర్ధ కిలోమీటర్ దగ్గర అటుపక్క బాంబు వెళ్తే న్యూస్ రీడరు ఒక ఇంటర్వ్యూ తీస్తూ ఉన్నాడు. ఉలిక్కిపడి పరిగెత్తారు జనం, ఉలిక్కిపడి పరిగెత్తారు. ఆ శబ్దానికి గుండె ఆగిపోయింది వాళ్ళకి. అయ్యి బాబోయ్, అంటే చేస్తున్న పని ఆగిపోద్ది. దాన్నే ఆమె మాట్లాడుతుంది. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను అన్న పదప్రయోగం వచ్చింది. పరిస్థితి ఏంటంటే ఎరుకో పట్టణం, ప్రాకారం గల పట్టణం, పెద్ద ఎత్తులో కోటలు ఉన్నాయి కాబట్టి నిర్భయంగా ఉంటారు. అందుకే వేగుల వారిని తరమటానికి ఎరుకో పట్టణస్తులు తరమడానికి వెళ్ళిపోయిన వెంటనే గవిని గొల్లెం వేసేస్తారనమాట. గొల్లెం ఎందుకు వేస్తారు? ఎవడొస్తాడో మనల్ని ఏం చేయలేడు, పెద్ద కోట కట్టుకున్నాం. మీకు అర్థమవుతుందా? ఇంత పెద్ద కోట కట్టుకున్నా మనసులో గుబులు ఏంటంటే మనం కోట కట్టుకున్నాం, వాళ్ళ దేవుడేమో సముద్రాన్ని చీల్చాడు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ దేవుడు సముద్రాన్ని 2 పాయలు చేసి వాళ్ళని తీసుకొచ్చాడు. అది మాత్రం కాదు, 2 జనాలు మనం అనుకుంటాం. అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరు ఏమి చేసితిరో అనగా మీరు ఎలాగూ వారిని నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము విన్నాం. కాబట్టి అమోరీయులు నిర్మూలం అవటానికి సంబంధించిన సంగతులు మనకు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అప్పుడు గుండె ఎలా కరిగిపోద్దో అర్థమవుతుంది. కాబట్టి అమోరీయులను నిర్మూలన చేసేటప్పుడు యెహోషువకు సెలవిచ్చిన సంగతులు మనం చూడొచ్చు. ద్వితీయోపదేశకాండంలో మోషేకి సంబంధించిన సంగతులు మనం చూడొచ్చు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూస్తే హెష్బోను రాజైన సీహోను అక్కడ ఎలాంటి నాశనం జరిగిందో మనకు చరిత్ర రాయబడింది. అయితే హెష్బోను రాజైన సీహోను మనను తన దేశమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపు లేదు. నేడు జరిగినట్టు నీ చేతికి అతను అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనసును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలగజేసెను. అప్పుడు యెహోవా సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరుచుకున్న మొదలు పెట్టమని నాతో చెప్పాను. సీహోనును అతని సమస్త జనులను ఆసానులో యుద్ధము చేటుకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడిని యెహోవా అతన్ని మనకు అప్పగించను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకుని ప్రతి పురమందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసింది. అది రాహాబు యొక్క గుండెకోత. ఏం జరిగిందంటే పరమ తండ్రి కానాన్ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు తను ఏర్పరచుకున్న ప్రజలు ప్రత్యేకింపబడిన ప్రజలుగా ఉండాలని కోరుకున్నాడు. ప్రత్యేకింపబడిన ప్రజలుగా వీళ్ళు ఉండకపోతే వీళ్ళు ఏమవుతారంటే, ఒకవేళ వీరు ఏ ప్రాంతాల్లో ఆక్రమించుకొని కానాన్ ప్రాంతాల్లో ఇప్పుడు అమోరీయుల ప్రాంతాల్లో
యుద్ధం గెలిచి ఆ ప్రాంతాలన్నింటినీ గాదు మనషే వాళ్ళకి పంచిపెడతారనమాట. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇశ్రాయేల్ జీవించేటప్పుడు అమోరీలను ఒకవేళ ఉంచితే ఏంటి సమస్య వస్తుందంటే, వాళ్ళ అలవాట్లు వీళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు దేవుని పూజిస్తారు. ఇటువంటి గొడవలంతా నాకొద్దు, దేవుని ఆ మనసు చెప్తున్నా, ఇటువంటి గొడవ నాకొద్దు, సమూలంగా నిర్మూలన చేయండి. ఎలాంటి నిర్మూలం అంటే, కోటలో ఉండే రాజు సీహోన్ రాజు ఏం చేస్తాడంటే, హెష్బోను రాజు అయిన సీహోను యుద్ధం చేయడానికి సైన్యంతో పాటు కోటలోంచి బయటకు వస్తాడు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి తలపడతాడు. పరమ తండ్రి కనికరిస్తాడు, సైన్యాన్ని రాజుని సంహరిస్తారు. సంహరించిన తర్వాత ఏం జరుగుతుందంటే, పట్టణాల్లోకి ప్రవేశిస్తారు. పట్టణాల్లోకి ప్రవేశించి పిల్లలు స్త్రీలు అని కూడా చూడకుండా సమూలంగా నిర్మూలన చేయబడుతుంటారు. అంటే ప్రాణంతో ఎవ్వరూ ఉండకూడదు. నీకు అర్థమవుతుందా లేదా? ఎందుకు? దేవుని ఆలోచన ఏంటంటే, వాళ్ళు ఉంటే వీళ్ళు కూడా చెడిపోతారు. అది దేవుని గొడవ. దేవునికి ఏంటంటే తన ప్రజలు పరిశుద్ధంగా జీవించాలా. ఆయనకి కోరిక ఏంటంటే నా ప్రజలు నా సముఖంలో పరిశుద్ధంగా జీవించాలా. నాకు అది కావాలా. వాళ్ళ వల్ల చెడిపోతారేమో, వీళ్ళ వల్ల చెడిపోతారేమో. కాబట్టి కనానులో ఉన్న ప్రాంతాల్లో ఏ జాతిని ఉండనివ్వలా. ఆ తర్వాత చరిత్ర ప్రకారం కొన్ని జాతులు మాత్రం అక్కడ జీవించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రప్రదంగా జరిగిన యుద్ధంలో మాత్రం అమోరీల్ ప్రాంతాల్లో ఈ ఇద్దరు రాజుల్లో ఎవ్వరునూ ఉండరు. సీహోనుకు ఓగుకును మీరు ఏమి చేసిద్దరో అని అంటున్నాడు. కాబట్టి ఆ ప్రాంతాల్లో యుద్ధం గెలిచిన తర్వాత కోటను కూల్చటం, కోటను కాల్చేయటము, లోపలికి ప్రవేశించటము, స్త్రీలు, చిన్నపిల్లలు, పురుషులు అంటే సేవకులు ఎవరిని ప్రాణాలతో ఉండకుండా, కొన్ని సందర్భాల్లో అయితే జంతువులు, మేకలు, పొట్టేలు సమస్తాన్ని నాశనం చేసేవాడు. బంగారును, వెండిని, ఇనుప పాత్రలు ఏమైనా దొరికితే వాటి తీసుకొని వచ్చి దేవుని యొక్క మందిర ధనాగారంలో చేర్చేసేసేవాడు. కాబట్టి చరిత్రను వింటున్న జనం ఏమవుతుందంటే చావు భయం. అమ్మో, కాబట్టి గుండె చావు భయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కుప్పకూలిపోతుంది. మా గుండె ఏమంటుంది మహాతల్లి? కరిగిపోయాను. అది కథ. పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు అంటున్నాడు. కాబట్టి హృదయంలో దేవుని గురించిన ఆలోచన నీకు సక్రమంగా ఉంటే దేవుడు అంటే భయం ఉండాలా. నీకు అర్థమవుతుందా లేదా? దేవుడు అంటే భయం ఉంటే పాపం చేయరు. దేవుడు అంటే భయం ఉంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆలోచన కలిగి ఉండం. దేవుడు అంటే భయం ఉంటే మార్గాన్ని తప్పి కుడి ఎడమలుగా అటు ఇటు తొలగాలన్న ఆలోచన రాదు. ఎందుకంటే నీకు ఏం గుర్తుకొస్తుంటుంది అంటే మరణం గుర్తుకొస్తుంటది. మరణం గుర్తుకొచ్చింది రాహాబు. కాబట్టి పరిస్థితి ఏంటంటే దేవుడు అంటే భయం ఉందా, నీ గుండె కూలుతుందా ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చావు భయం అన్నా. అది చావు భయం అంటే రాహాబుకి వచ్చింది ఏంటంటే చావు భయమే. అనేక మందికి అనుభవం ఛాన్స్ ఉండదు. నాకు కూడా అటువంటి అనుభవం లేదు. ఎందుకంటే చావును కళ్ళతో ఎవరైనా కొంతమంది ఏదైనా యాక్సిడెంట్స్లో బట్ట కడుతుంటారు. అటువంటి వాళ్ళు చెప్తుంటారు, ఒక క్షణంలో తప్పించుకున్నాను బ్రదర్, లేకపోతే ప్రాణం పోయి ఉంటుంది. నా స్నేహితుడు ఒక యాక్సిడెంట్లోంచి బతికి బయట కట్టాడు. ఒక ఎర్టిగా కార్లో పోతా ఉన్నాడు. రాత్రిపూట సరిగ్గా తెలియకుండా డ్రైవ్ చేస్తున్నాడు. సుమారుగా నేను నమ్మలేదు, ఫోటోలు చూపించేంత వరకు నాకు నమ్మబుద్ధి కలిగి ఎలా బతికాడబ్బా అనుకున్నా. సుమారుగా 100 అడుగులు కిందకి వెళ్ళిపోయింది కారు. బోర్లతో ఏంటంటే దాంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఒక్క దెబ్బ కూడా తగలకుండా ఇద్దరు బతికి బయటకు వచ్చారు, నా ఫ్రెండ్స్ ఇద్దరు. ఆ కారు నుజ్జు అయిపోయింది పూర్తిగా. ఫోటోలు చూపించారు, అది ఎంత పెద్ద గుంట అని చూపించారు. అస్సలు నమ్మలే. ఆ ఫోటోలు చూపిస్తే ఎలా బతికాడబ్బా అనిపించింది.
వాని అనుభవం ఇది ఎలా బతికాడని నేను ఆలోచన చేస్తున్నా. వాని అనుభవం ఎలా ఉంది తెలుసా? చావును కళ్ళతో చూసి బయటకు వచ్చా. మీకు అర్థమవుతుందా లేదా? గుండె ఆగిపోయింది, అయ్యో అంతే ప్రాణం పోయింది అనుకున్నా, కానీ పరమ తండ్రి కాపాడాడు అని దేవుణ్ణి మహిమపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క స్నేహితుడి యొక్క జీవితం ఆ యాక్సిడెంట్ తర్వాత, యాక్సిడెంట్ ముందు అని మార్చుకోవచ్చు. క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత అన్నట్టు జీవితాలు ఎలా ఉంటాయంటే, కొంతమందికి ప్రాణం దక్కింది అనుకోండి, ఇంక ఈ జీవితం ఇంతే, ఈ జీవితం దేవుడికే అంటారు. గమనించినారో లేదో? నాకు తెలిసిన ఒక మహానుభావుడికి క్యాన్సర్ రోగం వచ్చింది. అంతకు ముందు అతని జీవితం చెప్తే నమ్ముతారు లేదో, గవర్నమెంట్ ఉద్యోగం, సుమారుగా 1,50,000 జీతం. దేవుడిలా ఏదో ఆదివారం వస్తుంటాడు పోతుంటాడు. ఒక్కసారి క్యాన్సర్ వచ్చేసేసింది, ట్రీట్మెంట్కి వెళ్ళాడు, బాగుపడిపోయాడు. చెప్తే నమ్ముతారు లేదో, జాబ్ రిజైన్ చేసేసేసాడు. జాబ్ రిజైన్ చేసేసి ఇంకా నా జీవితం దేవుడు చెప్పినట్టే అని తీర్మానించుకొని కూర్చున్నాడు. ఎందుకంటే చావుని కళ్ళతో చూస్తే హృదయం వచ్చి ఎలా ఉంటుందంటే కరిగిపోతుంది. అది గొడవ. ఆ అనుభవాల్లోకి మనం రావాల్సిన అవసరం ఉంది. దేవుడు అంటే అలా భయపడాలా, దేవుడు అంటే ఎలా భయపడాలంటే అలా భయపడాలా. దేవుడు అంటే అప్పుడప్పుడు ఉరిమినప్పుడు గుండె కొట్టుకుంటా ఉంటుందా, వేగంగా కొట్టుకుంటుంది కదా. ఉరుము విపరీతమైన శబ్దంతో టవాను కొట్టుకుంటే గుండె కొట్టుకుంటా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉంటే పరిగెత్తుచ్చి మనల్ని హత్తుకుంటా ఉంటారు. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు అని చెప్పచ్చు. అంటే మనం భయపడితే దేవునికి సంతోషమా? నువ్వు భక్తిగా జీవించడానికి భయం అవసరం. మీరు విషయాలు గ్రహించాలి జాగ్రత్తగా. మనిషికి భయం లేకపోతే భక్తి రాదు. ఆ మాటకు వస్తే మాట కూడా వినడు. కాబట్టి ఇశ్రాయేలీయుల్ని తన సముఖంలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జీవింప చేయటానికి అద్భుతమైన కార్యక్రమాలు పరమ తండ్రి ఆ ఇశ్రాయేలు మధ్య జరిగిస్తా వస్తున్నాడు. యెహోషువ గ్రంథంలోనే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో చరిత్ర ఎలా జరిగిందో వివరిస్తున్నాడు. అక్కడ రాహాబ్ మాటలు మనం విన్నాం కదా, ఇక్కడ ఎలా జరిగిందో వివరిస్తున్నాడు. 6వ అధ్యాయంలో పూర్తిగా చదివితే మనకు సమయం సరిపోదు. మనం 22 నుంచి చదువుదాం. 22 నుంచి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్టు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకుని ఇశ్రాయేలు పాలెములో వెలుపట వారి నివసింప చేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసి, అది కాబట్టి అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నుంచిరి. రాహాబును వేశ్య యెరికోను వేగుచుచ్చుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచుంది. కాబట్టి జరగబోతున్న ప్రమాదాన్ని ముందుగా గుర్తించవలసిన అవసరం ఉంటుంది. ఆ ప్రమాదాన్ని నువ్వు గుర్తిస్తే నీకు భయం వస్తుంటది. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో ఇంకా కొద్దిగా మనం వివరంగా చూసుకుంటే, రాజైన ఓగు దగ్గర జరుగుతున్న చరిత్రను ఒక్కసారి మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదివితే,
రాజైన ఓగు పరిపాలిస్తున్న ప్రాంతాలని ఎలా నిర్మూలన చేశారు, దేవుడు ఎలా చేయమన్నాడు చూడండి. యెహోషువ వేకువన లేచినప్పుడు ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనము తిరిగి ఆ, భాషాను మార్గమున వెళ్ళినప్పుడు ఆ, భాషాను రాజైన ఓగును ఆ, అతని ప్రజలందరూ ఆ, ఎద్రేయులో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఉమ్, ఎదురు రాగా ఆ, యెహోవా నాతో ఇట్లనెను, ఆ, అతనికి భయపడకుము, ఆ, అతనిని అతని సమస్త జనమును ఉమ్, అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. సోనులో నివసించిన అమోరీలో రాజైన సీహోనుకును ఆ, చేసినట్టు ఆ, అతనికిని ఇతనికి చేయాలని చెప్పాను. అట్లు మన దేవుడని యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతన్ని హతం చేసి తిని ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొని పురం ఒకటినూ లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమంతటనున్న 60 పురములను పట్టుకుంటుంది. ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు గల గౌనులు గడియనులు గల దుర్గములు, అవియు గాక ప్రాకారము లేని పురములనే కాక పట్టుకుంటుంది. మనము హెష్బోను రాజైన సీయోనుకు చేసినట్లు వాటిని నిర్మూలన చేసి ప్రతి పురములోను స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలన చేసి. కాబట్టి రాజైన ఓగు పరిపాలిస్తున్న ప్రాంతం ఇంకా విరివిగా ఉండేది. సుమారుగా 60 పట్టణాలు, 60 ప్రాంతాలు ఉండేటివి. 60 ప్రాంతాల్లోనూ కోటల్లో జీవించేవాళ్ళు జనులు. కాబట్టి కోటలు లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రతి ప్రాంతంలోనూ ఇశ్రాయేలు దండయాత్ర చేసి ప్రతి ఒక్క ప్రాంతాన్ని పట్టుకోవడం. సుమారుగా 60 ప్రాంతాలు. ఇప్పుడు మన పొప్పులవారిపాలెం, రావులపాలెం ఎలా ఉందో అలా సుమారుగా 60 ప్రాంతాలని గెలుచుకుంటూ వెళ్ళారు. కానీ గెలుచుకుంటూ వెళ్తున్నప్పుడు చేస్తున్న పని ఏంటంటే 6వ వచనంలో మనము హెష్బోను రాజైన సీయోనుకు చేసినట్టు వాటిని నిర్మూలన చేసి ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలన చేసి అది కదా. కాబట్టి రాహాబుకి గొడవ ఏంటంటే చరిత్రను చూసుకుంటుంది 3 సంగతులు కనిపిస్తున్నాయి. సముద్రం పాయలైపోయి తీసుకొచ్చాడు వాళ్ళ దేవుడు, మనకు ఆ శక్తి లేదు. తర్వాత రాజైన ఓగు ప్రాంతాల్లో కోటల్లో నివసించారు. ఎన్ని ప్రాంతాలు? 60 కోటలు. ఎరికో కోట మాత్రం కూలిందని మనం అనుకుంటున్నాం. అంతకు ముందు ఇశ్రాయేలు సుమారుగా 60 కోటలు కూల్చారంట. ఓగు ప్రాంతాల్లో మాత్రం. కోటలు లేని ప్రాంతాలను కూడా నిర్మూలన చేశారు. కాబట్టి సహజంగానే ఏమవుతుంది, ఎరుకో చాలా పెద్ద ప్రాకారం గల పట్టణం, ఎరుకో పెద్ద కోటలు ఉన్నాయని మనం అనుకుంటుంటాం. మహాతల్లికి మాత్రం ఎలా ఉందంటే అనుభవం, 60 ప్రాంతాల కోటలు కూలిపోయాయి. ఈ కోట మనల్ని ఏం కాపాడుతుంది? మీకు అర్థమవుతుందా లేదా? కాబట్టి చావు భయం కళ్ళకు వచ్చింది. కాబట్టి ఆ ప్రాంతాల్లో యెహోవా ఇశ్రాయేలుకు అనుగ్రహిస్తున్న విజయాన్ని చూసి తన శత్రువులు నిర్మూలన అవడం చూసి ఒక్కరు కూడా ప్రాణంతో ఉండకుండా పురుషులు, యుద్ధవీరులు, రాజు మొదలు చేస్తారు యుద్ధంలో. ఆ తర్వాత కోటలు కూల్చి కోటల్లోకి ప్రవేశించి కోటల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ పిల్లలతో సహా సమూలంగా నిర్మూలన చేసే కార్యక్రమాలు పరమ తండ్రి ఇశ్రాయేలు ద్వారా జరిగిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ సంగతులు చెవులో పడ్డాయో రాహాబుకి గుండె గుబులు పట్టుకుంది. మనం బ్రతకటానికి ఛాన్స్ లేదు. 60 కోట్లు ఆల్రెడీ కూలాయి. మన కోట కూలకుండా ఉండే ప్రమాదం ఏం లేదు, కూలుతుంది 100%. కాబట్టి గుండె రగిలిపోయింది, కరిగిపోయిందంట. ఎవరిది? రాహాబుది మాత్రం కాదు, ఎరుకలో ఉండే వాళ్ళందరిది అదే పరిస్థితి. కానీ అందులో బుద్ధిగల స్త్రీగా ప్రవర్తించింది రాహాబు మాత్రమే. ఎప్పుడైతే యెహోవా మన పక్షాన లేడు అని అర్థం చేసుకుందో, మీ దేవుడే దేవుడు అని మాట్లాడుతుంది చూడండి. తిరిగి మనం యెహోషువ గ్రంథానికి వచ్చేసేద్దాం. తిరిగి మనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 11లో నీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును నీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును భూమి యందును క్రింద భూమి యందును దేవుడే.
మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనా ధైర్యం ఏమాత్రం ఉండదు, అది సంగతి. కాబట్టి విశ్వాసం కలిగిన స్త్రీ, ఎలాంటి విశ్వాసం అంటే చావకుండా బతకాలా, అది గొడవ ఆ కాలంలో, అది స్థితి. కాబట్టి చావు భయం నుంచి తను తాను కాపాడుకోవడానికి సజీవం గల దేవుని పక్షాన విశ్వాసం కలిగి జీవించింది రాహాబు. అందుకే రాహాబుని క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా సంగతులు వివరిస్తూ ఉన్నాయి. యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24 నుంచి మనుషుడు విశ్వాసం మూలము మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడుచున్నాడని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను కదా అంటున్నాడు. కాబట్టి క్రియలు ప్రదర్శించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30-31లో తన విశ్వాసాన్ని క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేసుకుంటున్నాడు, మనకు దాన్ని తెలియపరుస్తున్నాడు. విశ్వాసమును బట్టి ఆ 30లో విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను, అది సంగతి. కాబట్టి అవిధేయులతో జోడుగా ఉంటే ప్రమాదం ఏం జరుగుతుందంటే నువ్వు నశిస్తావు, అది గొడవ, నీకు నశించిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాహాబ్ ఏం చేసిందంటే ఎరికో పట్టణస్థులు చూసింది ఒకసారి, పరిస్థితులు ఏమీ బాగా లేవు, దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి. కాబట్టి యెహోవా మమ్మల్ని నిర్మూలన చేయడం ఖాయమని గుర్తించింది. కాబట్టి ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఫస్ట్ ఇశ్రాయేలు దేవుని విశ్వసించింది. మొదటిగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు. కాబట్టి రెండవదిగా ఇశ్రాయేలు దేవునికి అనుకూలంగా క్రియలను కనపరిచింది. క్రియలు ఏంటంటే మనం యాకోబులో చదివినట్టు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది. ఎలా అంటే వేగుల వారిని చేర్చుకొని దేవుని ప్రజలను కాపాడి తన విశ్వాసం తర్వాత క్రియలను కనపరిచి తన కుటుంబం మాత్రమే కాపాడబడింది. కారణం హృదయంలో చావు అంటే భయం వచ్చింది. కాబట్టి తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు సమూలంగా నిర్మూలమైనప్పుడు వాటిని చూచి బుద్ధి తెచ్చుకుంది. అమ్మో జాగ్రత్తగా ఉండాలా, ఇదిగో రాజ్యాలు కోటలు 60 కోటలు కూలిపోయాయి, కాబట్టి మన కోట ఏం పెద్ద సంగతి కాదు. కాబట్టి భయం కలిగి మారు మనసు పొందాలా. మారు మనసు పొంది దేవుడు ఏ పక్షాన ఉంటే ఆ పక్షాన కలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దేవుని పక్షాన నిలవలసిన అవసరం ఉంటుంది, నీతి న్యాయాల పక్షాన నిలవలసిన అవసరం ఉంటుంది. అలా నీ యొక్క హృదయాన్ని మార్చుకోకుండా దేవుని పక్షాన నిలబడుకోకుండా, అంటే నీ హృదయంలో భయం లేకుండా ఉంటే, చావు భయం వస్తే ఆటోమేటిక్గా నువ్వు దేవుడి పక్షానికి వచ్చేస్తుంటావు. కాబట్టి అటువంటి అనుభవాలు వచ్చి ఆ తర్వాత మారు మనసు పొందుతాను అంటావేమో, పరీక్షించుకోవాలి జాగ్రత్తగా. పరమ తండ్రి అటువంటి అనుభవాలు భూమి మీద అందరి మనుషులకి ఇవ్వడు, తన ప్రజలకు అటువంటి అనుభవాలు అనుగ్రహిస్తుంటాడు. తన దగ్గరికి మనుషుల్ని ఇంకా అధికంగా లాక్కొని రావడానికి శ్రమలు కష్టాలు పెడుతుంటాడు. మనకందరికీ తెలిసినట్టు పేతురు రాసిన మొదటి పత్రిక కష్టాలు శ్రమలు పెడుతుంటాడు, పరీక్షిస్తుంటాడు. అందులో జాగ్రత్తగా రాటు తేలాలని ప్రయత్నాలు చేస్తుంటాడు పరమ తండ్రి, మనల్ని అలా కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. మొదటి పేతురు మొదటి అధ్యాయంలో 6వ వచనంలో సంగతులు వివరిస్తున్నాడు. మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత
ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. ఉమ్. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత ఆ పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. కాబట్టి పరీక్షింపబడుతున్నప్పుడు, పరీక్షలు వస్తున్నప్పుడు జాగ్రత్త, హృదయాన్ని జాగ్రత్తగా దేవుని పక్షాన నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. భయం ఉండాలి మనసులో, చావు భయం ఉండాలా. చావు భయం పరమ తండ్రి మానవులకు అనుగ్రహించటంలో ప్రతి ఒక్కరికి ఆ అనుభవం రాకపోవచ్చు, కానీ దేవుడు అంటే భయం తెచ్చుకోవడానికి నువ్వు గ్రంథం పరిచయం చేసుకుంటే సరిపోతుంటుంది. దానికి కొన్ని సందర్భాలు చూస్తే దేవుడు అంటే నీకు భయం వచ్చే ఆస్కారం ఉంటుంది. సంగతులు గ్రంథంలో కొంతమంది భయపడిన సందర్భాలు చూద్దాం. మనకు వాటి గురించి ఒకంతకు అవగాహన కలిగే ఆస్కారం ఉంటుంది. మత్తయి రాసిన సువార్త ఓ రెండు సందర్భాలు చూసుకొని, మనకందరికి తెలిసిన సందర్భమే, భయం వస్తే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో గుర్తు చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న అపోస్తలులు భయపడినప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి. మనకందరికి తెలిసిన సందర్భమే, అపోస్తలులతో రూపాంతరం చెందిన సందర్భం. అప్పుడు 4వ వచనం చదివితే, అప్పుడు పేతురు, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుంచి, అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఎక్కడుండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనిను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టిలెండి, భయపడకూడని చెప్పారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు. అద్భుత కార్యాలు క్రియారూపం దాలుస్తున్నాయి. నేల మీద నడిచేస్తున్నాడు, స్వస్థతలు జరిగిపోతున్నాయి. 5 రొట్టెలు తీసుకుంటే 5,000 మందికి పనిచేస్తున్నాడు. ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్న సందర్భంలో కూడా అపోస్తలులకి పరిస్థితి ఎలా ఉందంటే, ఆకాశం నుంచి శబ్దం వినిపించింది. శబ్దం వినిపిస్తే ఏం చేశారంటే బోర్లు పడిపోయారంట. 6వ వచనంలో శిష్యులు ఈ మాట విని, అది సంగతే, శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా. ఆకాశం నుంచి శబ్దం వస్తే బోర్ల పడవలసిన అవసరం ఏముంది? ఆకాశం నుంచి శబ్దం వస్తే బోర్ల పడ్డారంట. ఇంకో సందర్భాన్ని కూడా చూసుకొని మళ్ళీ పాత నిబంధనకి వెళ్దాం. అప్పుడు మనకు కొంతవరకు భయాన్ని గ్రహించే ఆస్కారం ఉంటుంది. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో దేవదూతలు చూసినప్పుడు భయపడిన సందర్భం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 4 నుంచి లేకపోతే 3 నుంచి, ప్రభువుని యేసు దేహము వారికి కనబడలేదు, వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన 2 మనుషులు వారి వద్ద నిలబడిరి. భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? అంటే అసాధారణమైన పరిస్థితుల్లో మనిషి ఏం చేస్తున్నాడంటే భయంతో వణికిపోతున్నాడు. అపోస్తలులు పేతురు, యాకోబు, యోహాన్లు రూపాంతరం జరుగుతున్నప్పుడు ఆకాశం నుంచి శబ్దం వచ్చింది. ఏం చేశారంటే వెంటనే కిందన పడిపోయారు. అంతే,
ముఖం కప్పుకున్నారు. అదేలాగా ప్రభువైన యేసు పునరుద్ధరణుడైనప్పుడు ఆయన చూడడానికి వచ్చిన శిష్యులు ఆయన దేహం కనిపించినప్పుడు దేవదూతలు చూసిన వెంటనే భయపడిపోయి కిందన సాష్టాంగ పడిపోయారు. అంటే మొహం కప్పుకున్నారనమాట, అమ్మో ఏదో జరగబోతుంది అని. కాబట్టి భయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే నువ్వు వణకటం, ఆటోమేటిక్గా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పాత నిబంధన గ్రంథంలో ఇటువంటి ఒక సందర్భం ఉంది. దేవుడు ఏరుకోరి మనుషుల్ని భయపడిస్తున్న సందర్భం. నిర్గమకాండంలో ఇదేలాంటి భయాన్ని ఇశ్రాయేలుకి కలిగించాడు తండ్రి. నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో మనకు అందరికి తెలిసిన సందర్భమే. మనకు హృదయంలో దేవుడు అంటే భయం పుట్టడానికి సంగతులు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు వీటిని కరెక్ట్గా ఆలోచన చేస్తే హృదయంలో భయం పుడుతుంది దేవుడు అంటే, డౌట్ అవసరం లేదు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో సందర్భం మనకు అందరికీ తెలుసు. ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు ఇశ్రాయేలీలకి. ఇవ్వటానికి ముందు ఇశ్రాయేల్తో ఒప్పుకొని మాట్లాడుతున్నాడు. నిబంధనలేకి ప్రవేశిస్తారా? ప్రవేశిస్తాము అని మాట్లాడుతున్నాడు. అయితే రేపు ఈ రకమైన కార్యక్రమాలు చేయాలి. 11వ వచనం నుంచి చదువుదాం. 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనులెదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతమును ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పదని, మరణశిక్ష తప్పగా విధింపబడవలను. చావస్తుంది, జాగ్రత్త. కాబట్టి రేపు సీనాయి పర్వతం మీదకి ధర్మశాస్త్రం ఇవ్వడానికి రాబోతున్నా, జాగ్రత్త. కొండను కూడా ముట్టకూడదు నువ్వు. అది సందర్భం. అంటే భయం స్టార్ట్ చేపిస్తున్నాడు. నేను కొండ మీద దిగితే నువ్వు కొండను ముట్టకుండా ఉండాలా. మీకు అర్థమవుతుందో లేదో. మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును కూడా ముట్టకూడదు. పర్వతం యొక్క అంచును కూడా చేత్తో ముట్టకూడదు. భద్రము సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్షకు తప్పక విధింపవలను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుషుడు గాని మృగమే గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వత ఎద్దుకు రావాలని నేను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల ఎద్దుకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉదుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడిని స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద 16వ వచనం ప్రాముఖ్యం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములను మెరుపులను సాంద్ర మేఘపు బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలములోని ప్రజలందరూ వణికిరి అనుటచ్చు. కాబట్టి దేవుడు సుమారుగా 4000 సంవత్సరాలకు ముందే తన ప్రజలకి భయాన్ని పరిచయం చేస్తున్నాడు. కావాలని చేశాడు ఈ సంగతులు. ఎందుకంటే మనిషికి భయం లేకపోతే విధేయత చూపించుడు, అది గొడవ. కాబట్టి ఏం చేశాడంటే, ఇదిగో 3వ దినంలో దిగుతున్నా, జాగ్రత్త. ఆ కొండ మీద అగ్నిలో వచ్చి నేను దిగుతుంటా. ఆ కొండని ఎవరు ముట్టకూడదు. ఆ కొండ అంచును కూడా చేత్తో ముట్టకూడదు. ముట్టితే చావు. మీకు అర్థమవుతుందో లేదో. కాబట్టి దిగడం ఊరికే ఏదో ఆసామాషిగా దేవుడు అలా దిగేసేసి మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. ఆలోచన చేస్తారు ఎప్పుడన్నా? పరమ తండ్రి మోషేతో మాట్లాడాలనుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకున్నాడు. మీరు మీ ఇంట్లో పిల్లలకి ఏదన్నా మాట చెప్పాలనుకున్నారు అనుకోండి, నాయనా ఇది ఇలా చెయ్యి అని అంటారు. దానికి పెద్దగా ముఖాన్ని ఉగ్ర రూపం దాల్చి అలా కోపంతో ఇది చెయ్యరా అని మాట్లాడతామా? కానీ దేవుడు అటువంటి ఒక పొజిషనింగ్ అక్కడ చేస్తున్నాడు. అంటే ఇశ్రాయేలీలకి భయం పెట్టాలనుకుంటున్నాడు, అది సంగతి. కాబట్టి దేవుని ప్రజలకు దేవుడు అంటే భయం ప్రాముఖ్యం. దానికి ఏం చేస్తున్నాడు? 16వ వచనంలో 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వని. కాబట్టి అగ్ని వచ్చి దిగుతుంది కొండ మీదకి. పెద్ద పెద్ద ఉరుములు వచ్చేసేస్తున్నాయి. చెప్పాను మీకు, ఉరుములు వచ్చినప్పుడు గుండె కొట్టుకోవడం పెరుగుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడన్నా భయపడినప్పుడు, చావు భయం వచ్చినప్పుడు, ఎవరన్నా పోట్లాడుతున్నప్పుడు
లేకపోతే మీరు నడుస్తున్నప్పుడు ఎవరిని ఇద్దరు కొట్టుకుంటే కూడా మాకు వస్తుంటది ఆ భయం, గుండె కొట్టేసుకుంటుంటది స్పీడ్గా, భయపడుతుంటాం. కాబట్టి ఇశ్రాయేలుకి అటువంటి భయాన్ని కలిగించాడు. ఉరుములతో, అగ్నితో, ధూపం, రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు మీరు చూడొచ్చు, సుమారుగా ఒక 8 కిలోమీటర్ల వరకు మనుషుల్ని ఎవరిని అక్కడికి అలౌ చేయరనమాట. ఎందుకంటే దాని యొక్క అగ్ని అంత పెద్దగా వస్తుంటుంది, దాని పొగ అంత గొప్పగా వస్తుంటుంది. సుమారుగా 1.5 కిలోమీటర్లు ముందుకెళ్ళిపోతే కూడా కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 8 కిలోమీటర్ల వరకు దూరం పెట్టేస్తుంటారు మనుషుల్ని. కాబట్టి దేవుడు అటువంటి ఒక కార్యక్రమాన్ని సీనాయి కొండ మీద చేశాడు. పెద్ద నిప్పు కొలుముతో, ధూపం, పెద్ద పొగలతో లేచి అటువంటి భయభ్రాంతుల్ని చేసి ఆ తర్వాత మోషేతో మాట్లాడే కార్యక్రమం చేశాడు. ఎందుకు చేశాడంటే నేనంటే భయం ఉండాలా ఇశ్రాయేలుకి. కాబట్టి భయం లేకపోతే, దేవుడు అంటే భయం లేకపోతే మనిషి ఏం చేస్తాడంటే దేవుడే కదా. అందుకే కొంతమంది కుటుంబాల్లో కుటుంబ పెద్దలు ఏం చేస్తుంటారంటే పిల్లలతో సరిగ్గా మాట్లాడరు, ఎప్పుడు అలాగా బిరుసుగా ఉంటారు. నా స్నేహితుడు అలాగే ఉండేవాడు, తన కొడుకుతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఏంట్రా ఎందుకు అలా ఉన్నావు, ఫ్రీగా ఉండొచ్చు కదా అంటే, లేదురా ఫ్రీగా ఉంటే పిల్లలకి భయం పోతుందిరా మనం అంటే అంటాడు. ఎందుకు చెప్తున్నానంటే హృదయంలో భయం కావాలంటే నువ్వు దేవుని గురించి, దేవుడి యొక్క అనుభవాల గురించి గ్రంథం నుంచి నేర్చుకుంటే సరిపోతుంటది. ఒకప్పుడు ఇశ్రాయేలుకి ఎలా చూపించాడంటే నువ్వు కొండను ముడితే చంపేసేసాడు, అది కథ. నా మాట వినకపోతే చంపేసేసాడు, అది కథ. కాబట్టి చావు భయం నీకు హృదయంలోకి జ్ఞాపకం వస్తే దేవుడు అంటే భయం వస్తుంది, డౌట్ లేదు నీకు. కాబట్టి దేవుని యొక్క సంగతులు జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా, చరిత్రను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవుడు అంటే భయం వచ్చే ఆస్కారం ఉంటుంది. దేవుడు అంటే భయం వస్తే నువ్వు పాపం చేయకుండా ఉంటావు, అది సంగతి, ఇంకేమీ లేదు. కాబట్టి మనిషి పాపం చేయకుండా దేవుని యొక్క సముఖంలో జీవించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనిషికి భయం పెట్టాలని కోరుకుంటున్నాడు. దాన్నే సాక్షాత్తు మోషే ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ కార్యక్రమాన్ని దర్శనము అన్న పదప్రయోగం చేయబడింది. ఈ దర్శనాన్ని ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 18 నుంచి చదువుదాం. సృజించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘముకును, గాఢాంధకారముకును, తుపానుకును, మాటల ధ్వనికిని మీరు వచ్చిండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినడలా రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పకూడదని బతిమాలకొనిరి. మరియు 21 మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అన్నాడు. యథార్థంగా చెప్పండి, ఎప్పుడన్నా వణుకు పుట్టిందా? దేవుడు అంటే వణుకు పుట్టిందా? వణుకు పుడుతుందా? దేవుడా బ్రదర్ మందిరానికి పోవాలా, చూద్దాం బ్రదర్, ప్రార్థన సెర్చ్ చేద్దాం బ్రదర్, ఏం ప్రాబ్లం లేదు. దేవుడు అంటే హృదయంలో భయం రావాలి. దాని కొరకు కార్యక్రమాలు చేయబడ్డాయి గ్రంథంలో, కానీ భయం రాదు, నిర్లక్ష్యం వస్తుంటది. దేవుడే కదా, ఏదో మన పక్కింటిలాగా దేవుణ్ణి ఎంత చులకనగా చూస్తుంటారంటే, క్రిస్తానపోళ్ళు ఆ కార్యక్రమాలు ఎలా చేస్తుంటారంటే, ఈ మధ్య ఒక కార్యక్రమం జరిగింది. ఏం జరిగిందంటే ఒక బొమ్మను చేశారు. బొమ్మను చేసి ఆ బొమ్మకి ఏం చేస్తున్నారంటే భోజనాలు పెడుతున్నారు. ఏంటి, బొమ్మను పెద్ద బొమ్మను చేసి భోజనం తినిపిస్తున్నారు. తిను అని. తింటదా? ఏం చేయాలి మరి, ఏదో మా అబ్బాయికి అన్నం పెడుతున్నాను అన్నట్టు. మీకు అర్థమవుతుందా? అందుకే పరమ తండ్రి
తన సత్యాన్ని అనుసరిస్తున్న వాళ్ళకి ఏ రూపాన్ని పూజించొద్దు అన్నాడు. నువ్వు బొమ్మ పెట్టుకున్నావు అనుకో, నీకు దేవుడు ఏమైపోతాడంటే ఈ బొమ్మలా కనిపిస్తాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే, మళ్ళీ 28 చదువుదాం, లేకపోతే 20 హెబ్రీ 12లో 19లో చదువుతున్నట్టు చూడండి. 18 స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారముకును తుఫానుకును బూర ధ్వనికిని మాటల ధ్వనికిని మనం వచ్చిన్నారు. యాక్చువల్గా అంటే 19వ అధ్యాయంలో జరిగిన దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంతే, ఇంకేం లేదు. ఏంటి దేవుడు అంటే నీకు ఏం గుర్తుకు రావాలా? ఏం గుర్తుకు రావాలంటే, నీ ఇంటి మీద మాత్రం కాదు నిప్పు, పప్పుల వారిపాలెం ఫుల్గా నిప్పు అనుకో, ఎలా ఉంటుంది సంగతి? ఇక్కడ నుంచి ఏదో ఇక్కడ నిప్పు ఇలా కాలుతుంది అనుకోండి, ఇక్కడ నుంచి అక్కడ పరిగెడతాం. కంటికి కనిపించినంత వరకు నిప్పు అంటే ఏమైపోతుంది? అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? బోర్ల పడతాం. మీకు అర్థమవుతుంది? అంటే తప్పించుకునే ఆస్కారం ఉండదు, బోర్ల పడతాం. అమ్మో దేవుడా కాపాడు నాయనా. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుడు అంటే భయం కలగాల ఫస్ట్ హృదయంలో. దానికి చేశాడు పరమతండ్రి. నీకు భయం కలగాలి అని కార్యక్రమం చేశాడు. బూర ధ్వనులు అంటున్నాడు చూడు, అగ్ని, కారుమేఘము, గాఢాంధకారము. గాఢాంధకారంలో ఏ మనిషి ఏమీ చేయలేడు. గాఢాంధకారం ఎప్పుడైనా అనుభవించారో? గ్రామాల్లో కొద్ది ఆస్కారం ఎక్కువ ఉంటుంది. రాత్రిపూట సంపూర్ణంగా లైట్లు వెళ్ళిపోతే కటికి చీకటి బయట ప్రాంతాల్లో కనిపించదు, ఆకాశం నుంచి లైట్గా వెలుగు వస్తుంది. గదుల్లో ఉన్నప్పుడు కారు చీకటి కనిపిస్తుంటది, ఏమీ కనిపించదు. కారు చీకట్లు ఎప్పుడన్నా అనుభవించారా? కారు చీకటి ఇంకంతే, చేతుల్లో తడుముకటమే, అంతా ఏమీ కనిపించదు. సైలెంట్గా ఉండిపోతుంటాం. అలాగే కారు చీకట్లు వచ్చినప్పుడు ఏమి చేయకుండా అలాగే ఉండిపోతుంటాం. ఆ తర్వాత కొద్దిసేపు కరెంటు పోయిన వెంటనే టక్కని కారు చీకటి అయిపోద్ది. కొద్దిసేపు తర్వాత తేరుకుంటాం. అంటే నిశ్చేష్టుడుగా ఆగిపోవడం. దేవుడు అంటే అలాంటి భావన హృదయంలోకి రావాలా. దేవుడు అంటే చులకన కాదు, బట్టలు చుట్టడం కాదు, ఆహారం పెట్టడం కాదు, దేవుడే కదా అన్న భావన కాదు. అమ్మో అగ్ని, కారు చీకట్లు, గాఢాంధకారము అన్నాడు. కాబట్టి అలా ఎందుకు ప్రదర్శిస్తున్నాడు అంటే, నీకు దేవుడు అంటే భయం కలగాల. ఒక రూపాన్ని నీ హృదయంలోకి తెచ్చుకున్నావంటే ఆ భయం పోతుంది. కాబట్టి దేవుడు అంటే తన యొక్క ప్రొజెక్షన్ ని తన ప్రజల పక్షాన జాగ్రత్త, ఇదిగో ముట్టవంటే చచ్చవే నువ్వు అన్నాడు అంతే. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేసి తనను సజీవుడిగా మనుషులకు ప్రదర్శించుకుంటూ, ఇదిగో జాగ్రత్త, నిర్మూలన చేసేస్తా జాగ్రత్త అన్నాడు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, ఎవరిని కనికరించను. నాకు సంబంధించినంత వరకు నేను చెప్పింది చేయకపోతే ఆ జనంలో ఒక్కడుండడు. అది కథ. సమూలంగా నిర్మూలన చేయడం ప్రమాదం. అటువంటి దేవుణ్ణి మనం తెలుసుకుంటే నీకు హృదయంలో భయం ప్రవేశించాలా. భయం లేకపోతే భక్తి రాదు, పాపం చేసే ప్రమాదం వస్తుంటది. కాబట్టి దేవుడు అంటే హృదయంలో భయం ఉందా పరీక్షించుకుందాం. భయం లేకపోతే దేవుడు అంటే నిర్లక్ష్యం ప్రవేశించే ప్రమాదం ఉంటుంది, పాపం చేసే ప్రమాదం ఉంటుంది, ఆయన మాటను వినకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవుడు అంటే భయం ఉందా పరీక్షించుకుందాం. ఒక చిన్న గ్యాప్ తీసుకొని మనం తిరిగి ప్రారంభించుకుందాం.